పరిసయ్యుడి ప్రార్థన వినలేదు, సుంకరి ప్రార్థన విన్నాడు అనేటువంటి మాటలు వింటారు. పరిసయ్యుడిని కొంతమంది చాలా వాక్యాలు విలన్గా చూపించేటట్లుగా ఉంటారు. కానీ పరిసయ్యుడు ఇక్కడ చూస్తే ఎన్ని కట్టుబాట్లతో ఉన్నాడంటే, ఎంత క్రమశిక్షణతో ఉన్నాడంటే, భక్తిలో చాలా క్రమశిక్షణ. చూడండి, అతను ఏం చేయట్లేదంట, చోరులు అంటే దొంగలు, ఒక దొంగలాగా నేను లేనయ్యా, దొంగతనం నేను చేయట్లా అన్నాడు. మంచిదే కదా, దొంగతనం చేయొద్దని బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తాం. అతను ప్రార్థనలో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అతని ప్రార్థనలో ఒక ధైర్యం కనబడుతుంది. మళ్ళీ ఏంటంట, అన్యాయస్తులను అన్యాయం చేయట్లే, ఎవ్వడికి నేను అన్యాయం చేయట్లా. మనం ఎప్పుడైతే అన్యాయం చేయమో మనం ధైర్యంగా ఉంటాం. మనం ఎప్పుడైతే దొంగలుగా ఉండకుండా ఉంటామో మనం ఎలా ఉంటామో ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. యథార్థంగా ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు ఖచ్చితంగా. ఈ పరిస్థితుల్లో కూడా అదే ధైర్యం కనబడుతుంది. అయితే వ్యభిచారము చేయట్లా, వ్యభిచారం కూడా చేయట్లా. వ్యభిచారులు ఎట్లాగా ఉన్నారో నేను అలా కూడా లేను అంటున్నాడు. ఇతర మనుష్యుల వలె నేను, మరలా అంటున్నాడు, సుంకరి కూడా అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరి వలె నేను, ఇక్కడే వచ్చిన అసలైన సమస్య. ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే దేవుని స్తుతిస్తున్నాడు. అవును, స్తుతించడంలో తప్పులేదు. దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరంలోనికి వచ్చి యథార్థంగా ఉండటం తప్పులేదు, నమ్మకంగా సత్యంగా ఉండడంలో తప్పులేదు. కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ఇతనిలాగా నేను ఉండలా, ఇతనిలాగా నేను లేను, అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా అంటున్నాడు, వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు. ఏం చేస్తున్నాడు వారానికి? మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉంటున్నారా? వారానికి ఒక్కసారన్నా? ఇక్కడ మనందరికంటే కూడా శ్రేష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా? పరిసయ్యుడు. మనందరికంటే కూడా వారానికి 2 రోజులంట, 2 సార్లు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రతి శనివారం కూడా వాళ్ళకి విశ్రాంతి దినాన దేవుని మందిరం. అయితే ఇక పరిసయ్యుడి యొక్క విధానం ఏంటంటే, ఉపవాసం ఉంటాడు, వాక్యాన్ని చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. అయితే ఈ పరిసయ్యుడు ఏం చేస్తాడంటే 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. మీరు ఎప్పుడన్నా ఉన్నారా? నెలలో ఒక రోజన్నా, ఒకసారన్నా. ఎంతమంది నెలలో ఎంతమంది ఉపవాసం ఉంటారు? చేతులు ఎత్తండి ఒకసారి. పర్లే చేయొద్దండి. నెలలో ఒక పూట ఉపవాసం ఉండేవాళ్ళు చేయొద్దండి. ఒక పూట, నెలలో కూడా లేదు. మనందరికంటే కూడా చెప్పాలంటే అతను నెలలో కాదు, వారంలో ఒక రోజు కాదు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. గొప్పవాడు కదా. భక్తిలో కొన్ని పద్ధతులు కావాలి. ఏం కావాలి? కొన్ని పద్ధతులు, ఒక క్రమశిక్షణ కావాలి. కొన్నిసార్లు మనకు దేవునికి మరింత దగ్గరగా ఎదగాలన్నా, దేవునిలో ఎదగాలన్నా, వాక్యములో ఎదగాలన్నా, ఆత్మలో వర్ధిల్లాలన్నా, కానీ ప్రతి ఒక్క విశ్వాసికి కావాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఏంటి? అందరూ చెప్పండి, ఏం కావాలి ప్రతి ఒక్క విశ్వాసికి? హల్లెలూయా. అయితే ఈ సుంకరి ఆ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరలా ఏం చేస్తున్నాడంట, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండాను. సంపాదన అంతటిలో ఒక దాంట్లో కాదు. ఆ దినాల్లో ఎలా ఉండేదంటే, నాకు చిన్నప్పుడు కోడి గుడ్డు పెడితే మొదటి గుడ్డు తీసుకొచ్చేసి మందిరంలో ఇచ్చేవాడు ప్రథమ ఫలంగా. ఎక్కువ గుడ్లు పెడితే తీసుకొచ్చి ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బియ్యంలో వచ్చేసి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంట్లో ఏది ప్రథమ ఫలమైన, దశమ భాగమైనా కానీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అయితే ఈ సుంకరి కూడా ఉన్నటువంటిది ఏంటంటే,
పరిసైడ్ ఏం చేశాడంటే, అని పొరపాటు పడిపోతున్నాను ప్రతిసారి. పరిసైడ్ ఏం చేశాడంటే, ప్రతి సంపాదనలో ఎంత సంపాదిస్తుంటే అంతట్లో కూడా ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ 10వ వంతు చెల్లిస్తున్నాను. మళ్ళీ ఎంతమంది 10వ వంతు చెల్లిస్తున్నారు ఇక్కడ? చెల్లించి చెప్పండి ఒకసారి, చేయొద్దండి. అయితే అందరికంటే కూడా శ్రేష్టమైన వాడు పరిసైడు. ఆమేన్, హల్లెలూయా. మంచివి ఇవి చేస్తుంది, ఇవేవి కూడా సుంకరి చేయట్లా. ఓకేనా? దేవుడు చెప్పాడు ఇవి. దేవుడు ఏం చెప్పాడు? దొంగతనం చేయకూడదు అంటే ఆయన దొంగతనం చేయట్లా. మోసం చేయకూడదు అన్నాడు. నీ పొరుగువాని సొమ్మును పూచికి పుల్లైన నువ్వు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశింపకూడదు అన్నాడు. పరిసైడు చేయట్లేదు. పాటిస్తున్నాడా లేదా? పరిసైడు చేస్తున్నాడు ఏంటి? ఆజ్ఞలు పాటిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞలు పాటించాలని కోరుకుంటున్నాడు. పరిసైడు కూడా అలాగే పాటిస్తున్నాడు. హల్లెలూయా. బిగ్గర చెప్తా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే, మోషే ఉపవాసం ఉండి దేవునితో గడిపాడు చాలాసార్లు. వీళ్ళు కూడా ఏం చేశారంటే, వీళ్ళు మోషేని ఆదర్శంగా తీసుకుని, వింటున్నారా? మోషేని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి వాక్యం చదువుతారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎంతమందికి సాధు సుందర్ సింగ్ గారు తెలుసు? సాధు సుందర్ సింగ్ గారు చాలా మంచి గొప్ప భక్తుడు. వివాహం చేసుకోకుండా దేవునికి, ఆయన సిక్కులయ్యిండి కూడా పంజాబ్లో పుట్టి, సిక్కు వంశంలో పుట్టి, అయితే ప్రభుని తెలుసుకున్నట్టు బైబిల్ కాల్చిన వ్యక్తి ప్రభుని తెలుసుకున్నాడు. అయితే అతను చలిలో కూడా, మంచులో కూడా, హిమాలయాల్లో కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటే మామూలు సామాన్యమైన విషయం కాదు అది. అది చాలా కష్టం. ఇతన్ని చూసినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళు, ఇతన్ని ఆహ్వానించినటువంటి వాళ్ళు, ఇతని సమర్పణను చూచి ఆ ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశాల్లో కూడా ఇతనికి శిష్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఆ దేశాల్లో చెప్పులు లేకుండా ఆయనకులాగా ఉండి, ఆయనకులాగా పరిచర్య చేయడం ప్రారంభించేసి. ఎందుకంటే తెలుసా? ఆయన్ని చూచి నేర్చుకున్నారు. అవును, భక్తులను చూచి, వాళ్ళ యొక్క క్రమశిక్షణను, వాళ్ళ యొక్క విధానాన్ని చూసి నేర్చుకోవడం మంచిదే, తప్పు కాదు. వీళ్ళు కూడా, పరిసయ్యుడు ఈ వ్యక్తి కూడా మోషేని చూచి నేర్చుకున్నాడు. మోషేని వెంబడించేటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాను, హల్లెలూయా. మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశాల్లో చెప్పులు లేకుండా ఉండడం అనేది సామాన్యమైన విషయము కాదు. మీరు చలికాలంలో చెప్పులు లేకుండా బండల మీద నడిస్తే ఎంత చల్లగా ఉంటుందో, అక్కడ మనకిప్పుడు 10, 20 అలా పడిపోతూ ఉంటుంది సెల్సియస్ డిగ్రీస్. చలికి వేడి తగ్గుతూ ఉంటుంది. అక్కడైతే మైనస్లోకి వెళ్ళిద్ది. అక్కడ మైనస్ అంటే పూర్తిగా చాలా కంప్లీట్గా ఎన్నో వేసుకొని, చేతులకి కాళ్ళకి వేసుకొని, కాళ్ళకి సాక్సులు వేసుకొని అట్లాగా చాలా జరుగుతాం. ఎస్, అలాగా వెంబడించేటువంటి వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త విన్నాము. అయితే ఈ పరిసయ్యుడు కూడా మోషే ఏ విధానంలో వెళ్ళాడు, ప్రార్థన జీవితం, వాక్యం కన్నా అలాగే వెళ్ళు. ఇతని కోరిక ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. అంటే ఒక మంచి ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, ఒక నీతిమంతుడు, యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. తనకిచ్చేటువంటి సంపాదన ఎంత ఉందో 10వ భాగము ఖచ్చితంగా తీస్తున్నాడు. నమ్మకమైన వ్యక్తే కాదా? దేవునికి ఇష్టడా కాదా? దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవునికి ఇష్టలే. యోహాను సువార్తలో ప్రభు ఏమన్నాడో ఒకసారి మీకు చూపిస్తాను. దేవునికి ఇష్టలో కాదా అన్న మాటకి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏముందంటే మీకు ఒకసారి చూపిస్తాను. 14వ అధ్యాయము 21వ వచనం చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. చాలా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా, అంటే యేసు ప్రభువు ఎక్కడ ఉన్నటువంటి మనందరితో కూడా ఏం చెప్తున్నాడంటే, ఆజ్ఞలను పాటిస్తే నన్ను ప్రేమించినట్లు. ఆమేన్,
రెండు చేతులు చెప్తాం హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆజ్ఞలను పాటిస్తూ ఉంటామో ఆయన ప్రేమించాడు. ఇతను కూడా దేవుని ప్రేమించాడు. ఇతను కూడా దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు. అయితే ఇతను ఈ విధంగా ప్రార్థన చేశాడు. తనలో తను ఆ విధంగా ప్రార్థన చేసుకున్నాడు. 13వ వచనం చూడండి ఒకసారి, 18వ అధ్యాయం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? మందిరానికి దూరంగా ఉన్నాడు, దూరంగా నిలబడ్డాడు. ఆకాశం వైపు కనులెత్తుటకై కూడా అంటే ధైర్యం చాలు. ఆకాశం వైపు ఎందుకంటే దేవుడు ఆకాశం అందు ఉన్నాడని వాళ్ళు నమ్ముతారు. ఎస్, ఇప్పుడైతే ఆయన ఆకాశం అందు కాదుగా, నీలోనే ఉన్నాడు. ఆమె చెప్పండి ఆమేన్. హల్లెలూయా. భయపడ్డాడు. వ్యత్యాసం చూస్తున్నారా? పాపం చేసే వ్యక్తికి ఎప్పటికైనా సరే దేవుని మందిరానికి రావడానికి కానీ ధైర్యం చాలదు. మీరు వచ్చారు ఇప్పుడు, ఎంతమంది లోపలికి రావచ్చా లేదా అనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ధైర్యంగా వచ్చేసారు లోపలికి? మామూలుగా వచ్చారా లేకపోతే భయపడతా వచ్చారా? అలా ఎవరు భయపడతా వస్తారు తెలుసా? మందిరంలోనికి అన్యులు ఉంటారు, విగ్రహారాధన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు భయపడతా లోపలికి ఎలా రావచ్చో లేదో, ఎలా ఉండాలో ఏంటో అని చేసేసి భయపడతా ఉంటారు. బాబు రామాంజనేయులు, నువ్వు ప్రారంభంలో వచ్చినప్పుడు ధైర్యంగా వచ్చేసావు మందిరంలోకి? ఎలాగ వచ్చావు? ధైర్యంగా రాలా, భయము ఎట్లా? అవును, ఖచ్చితంగా ఒక అన్యుడైనటువంటి వ్యక్తి, అన్యులు ఎవరైతే వస్తారో పాపంలో ఉన్న వ్యక్తి కానీ దేవుని సన్నిధిలోకి రాగానే ఎలాగ ఉండాలి, ఏం చేయాలి, అసలాగా కొంచెం భయంతో వస్తారు. ఎందుకంటే అన్యులు ఎలాగ చూస్తారు? మందిరం అంటే అది దేవుని స్థలము, పరిశుద్ధ స్థలము, అసలాగా అని అనుకొని ఎట్లా ఉండాలి ఏంటో అని చేసి చెప్పులు అక్కడ కూడా మీరు ఇప్పుడు ఇక్కడికి వేసి వస్తున్నారు. కానీ చాలామంది అన్యులు ఏం చేస్తారు? అక్కడ వదిలిపెడతారు. అంటే ఇక్కడ వేసి రావద్దని కదా నేను అంటుంది, ఓకేనా? బయట ఎక్కడో వదిలిపెట్టేస్తారు, అక్కడ నుంచి ఇట్ట అంటారు, లోపల కూడా ఎందుకులని భయం. ఈ సుంకరి కూడా అలాగే భయపడుతున్నాడు. ఎందుకు తెలుసా? తనలో తప్పు ఉంది. సుంకరిలో ఏముంది? పాపం ఉంది. పాపం చేస్తున్నాడు వ్యక్తి. ఇతను ఏం చేస్తున్నాడంటే దొంగతనం చేస్తున్నాడు. ఇతను ఇతర మనుషులకు అన్యాయం చేశాడు. ఇతను అనేక రకాలైనటువంటి ఏం చేస్తున్నాడు తెలుసా? వచ్చి దూరంగా నిలబడ్డాడు. దూరంగా నిలబడి, ఈయన దూరంగా నిలబడ్డాడంటే దేవుని కూడా దూరంగా ఉన్నాడని అర్థం. ఓకేనా? అర్థమైందా మీకు? దూరంగా నిలబడ్డాడంటే దేవుని కూడా దూరంగా ఉన్నాడు. కానీ భయపడుతూ ఏమన్నాడంటే ఒకటే ఒక మాట ఆయన చెప్తున్నాడు, దేవా, రొమ్ము కొట్టుకుంటున్నాడు. దేవా చూడ అది కాదు, 13లోనే రొమ్ము కొట్టుకొనుచు ఒకే ఒక మాట, అంత ఇంకేం లేదు. దేవా పాపినైన నన్ను కరుణించుము. ఇతను ప్రారంభ దశలో ఉన్నాడు. తన పాపము తనకు కనబడుతుంది. తన పాపం ఏం చేస్తుందంటే దేవుని వైపు చూడనీకం చేస్తుంది, సిగ్గేస్తుంది తన ముఖం. అందుకని తన పాపాన్ని బట్టి తన ముఖం ఎత్తలేకపోతున్నాడు. ఏ వ్యక్తిని సరే పాపం చేస్తే ముఖంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు. ముఖాన్ని ఎదురుగా ఒకవేళ నీకు ఏదైనా మోసం చేశారంటే, ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారనుకోండి, డబ్బులు ఎగ్గొట్టారనుకోండి, ఏదైనా చేస్తే ఎదురెదురుగా వస్తే ముఖంలో ముఖం పెట్టి చూడలేరు, ధైర్యం చాలదు. అలాగే ఈ సుంకర్లో కూడా పాపము కనబడుతుంది, ధైర్యం చాలట్లేదు. ఏడుస్తూ పాపిని నన్ను కరుణించు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతమించి ఏం మాట్లాడు. మందిరానికి కూడా దూరంగా ఉన్నాడు.
మరి ఎంత చేసినటువంటి అది పరిసయ్యుడు అంత గొప్పగా క్రమశిక్షణతో భక్తితో, దేవుడు కోరుకుంది అదే కదా, అంత భక్తితో ఉన్నటువంటి పరిసయ్యుడు వచ్చి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి 14 యేసుప్రభువు ఏమంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని నీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే, నువ్వు తగ్గింపబడాలన్నా నువ్వు హెచ్చింపబడాలన్నా కానీ నీ యొక్క విధానము, అంత భక్తి చేస్తున్నారు కదా, మీలో కూడా చాలామంది ఉపవాసం ఉంటారు. మీలో కూడా చాలామంది కూడా ఇదిగో ₹1 పడిందా, అదే వాళ్ళకి ఇచ్చేద్దాము. ఒక వస్తువు ఇక్కడ ఉందా, నాది కాదు, వాళ్ళకి ఇచ్చేద్దాము. అన్యాయం చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి లక్షణాలు ఆ పరిస్థితుడుకున్నట్టు వింటున్నటువంటి మీకు కూడా ఉండుండొచ్చు. చాలామందికి ఆ పరిస్థితుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు మీరు కూడా చేస్తూ ఉండొచ్చు. ఆ పరిస్థితుడు ఏ విధంగా అయితే తన సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నాడో ఆ విధంగా కూడా మీరు చెల్లిస్తూ ఉండొచ్చేమో కొంతమంది ఒకవేళ. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిసయ్యుల్లో ఏం లేదంటే, నేను అలాగ ఉండట్లేదు, నేను ఇలాగ ఉండట్లేదు, ఆ సుంకరి వల్ల ఈడి వల్లే నేను ఉంటలా. మనం కూడా ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత భక్తిగా, నీతిగా జీవిస్తూ వెళ్తుంటున్నప్పుడు ఎవరైనా ఎదురొచ్చారనుకో, వచ్చి వీడికిలాగా నేను లేను, వీడితో నేను కలవకూడదు అని చేసేసి ఎప్పుడైతే మనకి తలంపులు వస్తూ ఉంటాయో, ఎప్పుడైతే దీన్ని ఏమంటారంటే ఆత్మీయ గర్వం అంటారు. ఏమంటారు? సుంకరులు భక్తిలో లోపం లేదు, కానీ ఈ పరిసయ్యుడికి భక్తిలో లోపం లేదు, కానీ ఏముంది తెలుసా, భక్తి కలిగి ఉన్నానన్న గర్వం ఉంది. ఏముంది? నేను భక్తిని ఇలాగ చేస్తున్నాను, అలాగ చేస్తున్నాను, ఈడు చేయట్లేదు, నీకన్నా నేను ఒక మెట్లో ఉన్నాను, నీకన్నా నేను పరిశుద్ధంగా ఉన్నాను, ఈ వ్యక్తి కన్నా కూడా నేను 10వ భాగం ఇస్తున్నాను. ఆ సుంకర ఇట్లేదు, నేను ఇస్తున్నాను, ఆ వ్యక్తి ఇట్లేదు, నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను. దేవుడు ఇవ్వమని కోరాడు, కానీ ఇతరులతో పోల్చుకోమని చెప్పట్లేదు. హల్లెలూయా, డోరోపించి హల్లెలూయా, దేవా దేవుని మహిమ కలుగును గాక. దేవుడు కోరుకున్నది ఏంటంటే తగ్గింపు. నువ్వు భక్తి చేయి, కానీ భక్తి వలన దీనత్వం రావాలి, ఇంకా ఏం పెరగాలి? తగ్గింపు రావాలి. నువ్వు నిన్ను తగ్గించుకుంటా ఉంటే ఆటోమేటిక్గా పైకి వస్తావు. హల్లెలూయా. యేసుప్రభు అందుకనే దేవుడు ఏం చేశాడంటే, యేసుప్రభు ఒకసారి లోకాసువార్త 5:30 5:30లో ఏముంది చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 30వ వచనము. అయితే ఆయన వారి మధ్య నుండి చదవండి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. చాలండి. ఇక ఏందంట, యేసుప్రభు శిష్యులతో పరిసయ్యులు ఏమంటున్నారు? సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుతున్నారు. అంటే ఏంటంటే, పరిసయ్యులు వాళ్ళు భక్తిని పాటిస్తున్నారు కరెక్టే, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, వాళ్ళు సుంకరులతో మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడకూడదు? వాళ్ళతో కలిసి తినకూడదు, వాళ్ళు తాగిన చోట నీళ్లు తాగకూడదు, వాళ్ళు కూర్చున్న చోట పక్కనే కూర్చోకూడదు. యేసుప్రభు వీటన్నిటిని పక్కన పెట్టేసి ఏమంటున్నాడంటే, అన్నిటిని కూడా ఏది కూర్చున్నాడా పరిసయ్యుడు? పాపం చేసేడు కూర్చున్నాడా? ఏం కాదు, కూర్చో, ఏం కాదు, పక్కనే కూర్చొని తినో,
ఏం కాదు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే సహవాసం చేయొద్దు. ఏం చేయొద్దు, ఏం చేయకూడదు. అలాగని చేసేసి పాస్టర్ గారు అలాంటి వాళ్ళతో, పాపం చేసే వాళ్ళతో వండొచ్చు అంటున్నారు, తినొచ్చు అంటున్నాడు, అటు తిరగొచ్చాక అటు ఇటు వెళ్ళొచ్చా? అది కాదు అర్థం ఇక్కడ. వాళ్ళని దూరంగా పెట్టడం అనేది, పరిస్థితులు వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే పాపం చేస్తున్నారు, ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారు, ఎవరైతే అన్యాయంగా ఉంటున్నారు, వాళ్ళందరికీ రే మీరందరూ పాపులు, మేమెవరో తెలుసా, ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళము అని చేసి దూరంగా పెట్టడం ప్రారంభించారనమాట. అయితే చూడండి, కంటిన్యూ చేయండి దాన్ని. అందుకు యేసు చాలు, ఎందుకంటే రోగులకే కానీ యేసు ప్రభువారు అంగీకరించాడు, దాన్ని అంగీకరించలేదు. మరొకసారి యేసు ప్రభువారు ఏం చెప్పారో చూడండి. లోకాసువార్త 7:39 త్వరగా చూడండి ఒకసారి. 7:39. ఆయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని. ఈ వ్యక్తి ఎవరంటే సీమోను. ఈ వ్యక్తి కూడా పరిసయ్యుడే. ఏమనుకుంటున్నాడు తెలుసా? యేసుప్రభువారిని భోజనానికి పిలిపించేస్తే, యేసుప్రభువారు భోజనానికి వస్తే వాళ్ళకున్నటువంటి ఆచారం ఏంటంటే, భోజనానికి ఏ వ్యక్తి అతిథిని పిలిస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, ముద్దు పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముద్దు పెట్టుకోవడం ఉంటే అది ఉండదు, ఓకేనా? తలకి నూనె అంటుతారు. ఈరోజు కూడా వాళ్ళకి ఆ సాంప్రదాయం ఉంది, ఓకేనా? ముద్దు పెట్టుకుంటారు. అది వాళ్ళకి ఏంటంటే అది మర్యాద చేయటం. ఇవేవి చేయలే, ఓరక రాయ్యా తిందురా అంటే ఏంటంటే లెక్కలేనితనంగా పిలిచాడు, కానీ లెక్కలేనితనంగా ఉన్నాడు. మరలా ఏంటంటే పాపాత్మ వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ వచ్చేసి తన పాపం చేత పశ్చాత్తాపడుతూ వచ్చేసి యేసుప్రభు పాదాలని కన్నీటితో తడిపి ముద్దు పెట్టుకుంటే తల వెంట్రుకు తుడిచేస్తుంటే ఈయన అనుకుంటున్నాడు, ఇది వ్యభిచారాలు కదా, ఇది అసలుగా ఈయన పట్టుకుంటుంటే ఈయన వచ్చేసి ప్రవక్త అయిన అనుకుంటున్నాడు. అట్లాంటి ఎంత బాగా చెప్తున్నాడు, అసలు ఎలా తాకనిస్తున్నాడు. హే దూరంగుండు, పాపాత్మురాలా, దూరం పెట్టాలి కదా. వచ్చేసి దూరం పెట్టకుండా వచ్చేసి ఏం మాట్లాడుకున్నాడు, నేను ప్రవక్త కాదు. హల్లెలూయా. యేసుప్రభువారు అది కాదు కోరుకుంది. యేసుప్రభువారు దూరం పెట్టడం కాదు, దగ్గర చేర్చుకొని వాళ్ళు మార్పు దేవుడు తీసుకురావాలని కోరుకున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం దేవుని, హల్లెలూయా, హల్లెలూయా. అదే నేను పాపుల కోసం వచ్చాను. యేసు ఎందుకు వచ్చాడు తెలుసా? పాపుల కొరకు. ఆయన పాపుల కొరకు వచ్చాడు కాబట్టి పాపివైన నీవు నీ పాపములు క్షమించబడి ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నావు. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం. లోకాసువార్త 16:15 ఒక మాట చూద్దాము. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని దృష్టికి ఏంటది? చాలు చాలు చాలు. ఇక్కడ చూద్దాము. ఏంటంట, మనుషుల ఎదుట వాళ్ళు ఏంటంటే గొప్పగా చేసుకుంటారు. ఎవరాళ్ళు? పరిచయులు. భక్తిగా ఉన్నా కానీ మనుషుల్లో కనబడాలని భక్తి అది కాదు. కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఓ పరిచయుడా, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు అంటున్నాడు. ఏంటంట, పరిచయులు అంత భక్తి చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని పొగడాలి కదా. యేసు ప్రభువారిని వాళ్ళని చప్పట్లు కొట్టాలి కదా. వారానికి 2 రోజులు పోసుకుంటున్నావయ్యా, నువ్వు మామూలుడు కాదు, దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నువ్వు అన్నీ చేయట్లేదు కాబట్టి గొప్పవాడు అయ్యా అంటుంటే యేసు ప్రభువారు ఏం చేస్తానంటే వీళ్ళు చేసే భక్తి తప్పు అని ఎప్పుడు చెప్పలా.
ఓకేనా? కానీ వీళ్ళు ఇతర మనుష్యులను ఏ విధంగా చూస్తున్నారో అదే తప్పు అంటున్నారు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎలాగున్నా కానీ, నువ్వెక్కడ ఉన్నా కానీ, ఏం చేస్తున్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు చూస్తున్నాడు. నీ హృదయములో ఉన్నటువంటి ప్రతి ఒక్క నడవడిక, చూపుని కానీ ప్రతి ఏ విధంగా చూస్తున్నావు. కొంతమంది చూస్తే పాపం కనపడింది, కొంతమంది చూస్తే అసహ్యత. ప్రతి చూపుకు ఒక అర్థము ప్రభువుకు తెలుసు. అందుకనే దేవుడు నీ హృదయమును చూస్తున్నాడు. ఎక్కడున్నట్టు ప్రతి ఒక్క మనందరి హృదయం చూస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలా? మనుషులు చూచేటప్పుడు ఒక పద్ధతి, మందిరానికి వచ్చేటప్పుడు ఒక పద్ధతి, ఇంటికి వెళ్ళిపోగానే ఇంట్లో ఇంకో పద్ధతి. ఇటన్నిటిని ఒకవేళ ఈ పద్ధతిలో ఉంటే నువ్వు పరిసయ్యుడవే. ఏంటి? పరిసయ్యుడవే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిసయ్యులు కూడా ఏం చేస్తున్నారంట? మనుషులకు కనబడవలనని చేస్తున్నారు. మనుషులు కనబడాలని చేసే ప్రతిది కూడా పరిసయ్యుల లక్షణం. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చూస్తున్నావు, ఏమి వింటున్నావు, ఏమి తింటున్నావు. కొంతమంది ఉంటారు సీక్రెట్గా, ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు. ఒక అమ్మాయి ఉంది, చెప్తే వాళ్ళమ్మ రాగానే అప్పుడు దాకా వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోయిందంట. ఆ రోజే స్పెషల్ వండుకునిద్దంట. ఆ రోజే స్పెషల్ వండుకు. పొరపాటున వాళ్ళమ్మ వచ్చిందనుకో, తినేది కూడా మంచం కింద నెట్టేసి దేవుడు వచ్చినా కానీ, ఏదేంది ఇది, ఇదా తినే స్పెషల్ కానీ ఏది వచ్చినా కానీ దాచిపెట్టుకునేది ఎందుకు? నీ ఇంట్లో బయట వాళ్ళకంటే దాచిపెట్టేసుకుంటే అది వేరు, ఇంట్లో వాళ్ళకు కూడా. అంటే ఇది యథార్థత కాదు, ఇది యథార్థత కాదు. మళ్ళీ ప్రార్థనకు వచ్చేస్తారు, మళ్ళీ దేవుని స్తుతించడం, మళ్ళీ ప్రార్థన చేయటం. దేవుని నామ మహిమ కలుగును గాక. పరిసయ్యుడు ఎట్లాగే ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు అంటున్నారు, పరిసయ్యుడా నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, 30వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం ఒకసారి, ముగింపులోనికి వచ్చేసి ఒకసారి. 30వ అధ్యాయం 12-13 వచనాలు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదో, కన్నులు నెత్తికెక్కి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. చాలు. ఏందంట? ఏ తరాలంట? ఒక్కొక్క తరము. తమ దృష్టికి తాము శుద్ధులంటే వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసుకుంటే ఏమో తెలుసా? పరిశుద్ధంగా కనబడతారు. అమ్మా వింటున్నారా? బైబిల్ చెప్తుంది, వాళ్ళ దృష్టికి వాళ్ళు చూసుకుంటా ఉంటే పరిశుద్ధంగా కనబడతా ఉంటారు. అయితే ఏమంటున్నానంటే, నీ కళ్ళతో నీవు చూసుకుంటే నీకు పరిశుద్ధతే కనబడింది, కానీ నీకు మాలిన్యం ఉంది, మురికి ఉంది, కడగబడలేదు. అది నీ కళ్ళతో నువ్వు చూసుకోవద్దు, వాక్యం అనే అర్థంలో చూసుకో. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో చూడు, ఆత్మలు ఎదుగుతూ ఉంటే అర్థమైద్ది. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే దేవుని మహిమ కలుగును గాక. అప్పుడప్పుడన్నా ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఎదుగుతున్నావా? అయితే ప్రభా నా స్థితి ఎలాగుందో నాకు తెలియజేయండి అయ్యా. ఏమడగాలి? నా స్థితి ఎలాగుంది, నా ఆత్మీయ స్థితి ఎలాగుంది, నా హృదయం ఎలాగుందయ్యా నాకు తెలియచేయండి. నా హృదయం ఎలాగుంది నాకు తెలియచేయండి, నాతో మాట్లాడండి అని అంటే ప్రభు నీకు తెలియజేస్తాడు. కళ ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, సేవకుని ద్వారా కావచ్చు, ఇంకొక వ్యక్తి ద్వారా అయినా కావచ్చు, చివరికి ప్రకృతి ద్వారా అయినా కావచ్చు. నీ పరిస్థితిని, నీ హృదయ స్థితిని, నీ ఆత్మీయ జీవితం యొక్క స్థాయి ఏ విధంగా ఉందో ప్రభు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్తా హల్లెలూయా.
కాబట్టి మనం ఏం చేద్దాం, కన్నులు నెత్తికెక్కినట్టు ఉండకూడదు. ఎలా ఉండకూడదు? కన్నులు నెత్తికెక్కినట్టు ఉండకూడదు అసలు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆమేన్. చివరి మాట యెషయా 44వ అధ్యాయం 6వ వచనం.